గైస్ ఈ వీడియోలో వచ్చేసి అసలు ట్రేడింగ్ వ్యూ ఎలా యూజ్ చేయాలి, సో మనం ట్రెండ్ లైన్స్ ఉంటాయి కదా ఎలా ట్రాక్ చేయాలి, ఇండికేటర్ ఎలా యూజ్ చేయాలి, ఇవి నట్టు ఇండికేటర్లో కొన్ని ట్రిక్స్ కూడా ఈ వీడియోలో క్లియర్ కట్ అయితే డిస్కస్ చేస్తాను. మీకు ఆల్రెడీ ట్రేడింగ్ వ్యూ గురించి తెలిసి ఉంటే కనుక వీడియో అయితే స్కిప్ చేయండి. లేదు బిగినర్స్ అయితే కనుక కన్ఫర్మ్గా ఈ వీడియో అయితే చూడండి. మనకి టెక్నికల్ అనాలిసిస్ అనేది చేయాలంటే కనుక మనకి బెస్ట్గా ఉండే ప్లాట్ఫామ్ అయినా ఉందంటే అది ట్రేడింగ్ వ్యూయే. సో దీని గురించి మనం క్లారిటీగా ప్రతిదీ A to Z నేర్చుకుంటే మన ట్రేడింగ్కి ఇది చాలా యూజ్ అనేది అవుతుంది. సో వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. వీడియో చూస్తున్న పాయింట్ ఆఫ్ వ్యూలో మా ఎఫర్ట్స్ మీకు నచ్చినట్టయితే కనుక ఒక్క లైక్ అయితే ఇచ్చి సో ఛానల్కి అయితే సపోర్ట్ అయితే చేయండి. ఇవి అంతేకాకుండా మన దగ్గర వచ్చేసి ఒక టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంది. మార్కెట్ సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని సో టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంటుంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో ఇంక సోది లేకుండా డైరెక్ట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం ఫస్ట్ మీరు లైక్ గూగుల్కి వెళ్ళి ఎలా ట్రేడింగ్ వ్యూ అయితే సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన వెంటనే మీకు ఎలా ఫస్ట్ ఒక వెబ్సైట్ అయితే వస్తుంది, ఇదైతే టైప్ చేయండి. సో దీంట్లో వచ్చేసి మనకి ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఉంటుంది, ఈవెన్ ఫ్రీగా అయితే ఉంటుంది. ప్రీమియం వచ్చేసి మనం లైక్ అడిషనల్గా కొన్ని లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇండికేటర్స్ మ్యాక్సిమం ఫ్రీ సెక్షన్లో వచ్చేసి 3 అయితే యాడ్ చేయగలం. అదే ప్రీమియంలో వచ్చేసి మోర్ దెన్ 3 అయితే యాడ్ చేయగలం. ఈవెన్ అంతేకాకుండా మీకు ఏమైనా ఓన్ స్ట్రాటజీ ఉంటే కనుక ఈజీగా దీంట్లో అయితే బిల్డ్ చేసుకోవచ్చు. దాంతోపాటు చార్ట్ రీప్లే కానీ ఇలా అడిషనల్ సెట్టింగ్స్ అయితే మనకి ప్రీమియంలో అయితే ఉంటుంది. బట్ బిగినర్స్కి అయితే కనుక మ్యాక్సిమం ఫ్రీ అయితే మనకైతే సరిపోతుంది. సో ఇప్పుడు ఆ ఫ్రీలో కూడా ఎలా చేయాలనేది కూడా మీకు క్లారిటీ అయితే ఇస్తాను. సో ఇలా ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ చేశారు కదా, ఫస్ట్ ఇదంతా ఒకసారి గమనించండి. రైట్ సైడ్ అంతా మనకి ఫస్ట్ ఇండైసెస్ ఉంటాయి. సో దాని తర్వాత స్టాక్స్ అంటే మనకి లైక్ ఇండియన్ మార్కెట్లో పాపులర్ స్టాక్స్ ఏంటి, రిలయన్స్ కానీ, బ్యాంక్స్లో వచ్చేసి HDFC, యాక్సిస్, ICICI బ్యాంక్, ఈవెన్ బజాజ్ ఫైనాన్స్ ఇలా పాపులర్ స్టాక్స్ అయితే ఉంటాయి. అదే దాంట్లో దానికి సంబంధించిన ఫ్యూచర్స్ కూడా అయితే ఉంటుంది. ఈవెన్ అంతేకాకుండా ఫారెక్స్ మార్కెట్ సంబంధించి, క్రిప్టో మార్కెట్ సంబంధించిన కూడా ప్రతిదీ ఇక్కడ లైవ్ మనకైతే క్లియర్గా అయితే ఉంటుంది. వాచ్ లిస్ట్లో మీకు కావాల్సిన కొన్ని చేంజెస్ అయితే ఇక్కడైతే చేసుకోవచ్చు. ఇక్కడ మీకు పెన్సిల్ సింబల్ అయితే ఉంది కదా, క్లిక్ చేసి మనకి కొన్ని మోడిఫికేషన్స్ అయితే మనం అయితే చేసుకోవచ్చు. సో అలా ఇది వచ్చేసి రైట్ సైడ్ పార్ట్. సో లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇక్కడ మనకి కింద స్క్రోల్ చేస్తే ఫస్ట్ నిఫ్టీ యొక్క చార్ట్ అయితే మనకైతే కనిపిస్తుంది. సో ఇక్కడ మీకు ప్రజెంట్ 24,000 చేంజ్ అయితే మనకి నిఫ్టీ అయితే ట్రేడ్ అవుతుంది. సో దాని తర్వాత మేజర్ ఇండైసెస్, ఈవెన్ అంతేకాదు క్రిప్టోకి సంబంధించినవన్నీ ఇక్కడ కింద అయితే మనకైతే ఉంటాయి. ఈవెన్ కమ్యూనిటీ ప్రైజెస్ కూడా ఇక్కడైతే మనకైతే ట్రేడ్ అయితే అవుతాయి. సో ఇదంతా మనకి అయితే అవసరం అయితే లేదు. మనకి మేజర్గా కావాల్సింది వచ్చేసి ఒకటి, మనం ఏమైనా స్టాక్ అనుకునేటప్పుడు దాన్ని టెక్నికల్గా ఎలా అనాలిసిస్ చేయాలి, దాంతోపాటు ఇంకొక కొన్ని సెట్టింగ్స్ అయితే మనకైతే ఉంటాయి. సో దాంట్లో చూసుకుంటే ఇక్కడ మీకు రైట్ అయితే ఒకసారి క్లిక్ చేయండి. సో దీంట్లో లైక్ మన ఇండియాలో పాపులర్ ట్రేడర్స్ అయితే ఉంటారు కదా, వాళ్ళు వచ్చేసి వాళ్ళకి ట్రేడింగ్ సంబంధించి కొన్ని ఐడియాస్ అయితే మనకైతే షేర్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ పలానా స్టాక్లో మనకు మంచి బ్రేక్అవుట్ కనిపిస్తుంది, ఇక్కడ నుంచి అప్సైడ్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయని. సో వాళ్ళ ఐడియాస్ ఈవెన్ వాళ్ళ అనాలిసిస్ అనేది ఇక్కడైతే మనకైతే షేర్ అయితే చేసుకుంటారు. సో అలా ఇక్కడైతే మనం అయితే చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి చూపిస్తుంది చూడండి. సో ట్రేడింగ్ ఐడియాస్ చూస్తారు కదా, సో ఇలా పాపులర్ ఐడియాస్ అయితే మనకైతే ఇక్కడైతే ఉంటాయి. సో చూడండి, యాక్సిస్ బ్యాంక్ సంబంధించింది రీసెంట్గా అయితే పోస్ట్ చేశారు 14 hours ago. సో దాని తర్వాత చూసుకుంటే గోల్డ్ ప్రైజెస్ దానికి సంబంధించిన అనాలిసిస్ అనేది ఇక్కడైతే పోస్ట్ చేశారు. సో ఇలా ఒక్కసారి మీరు ఓపెన్ చేసుకుని చూస్తే వాళ్ళు ఏం చేశారు, ఈవెన్ వాళ్ళు దేనికి సంబంధించి పోస్ట్ చేస్తారు అనేది కూడా మనకు ఒక క్లారిటీ అయితే అనేది మనకైతే వస్తుంది. ఈవెన్ దీంట్లో వచ్చేసి ఓన్లీ ట్రేడింగ్ ఐడియాసే కావాలా లేదంటే ఎడ్యుకేషనల్ ఐడియాస్ అయినా కావాలా. సో ఎడ్యుకేషనల్ ఐడియాస్ అంటే ఏం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకోండి మోర్ ట్రేడ్స్ మోర్ మనీ. సో దీనికి సంబంధించిన అసలు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియన్ మార్కెట్లో ఒక ట్రేడ్ తీసుకుంటే అసలు ఎంత ఛార్జెస్ పడుతున్నాయి, సో దీనివల్ల ఏమైనా వర్త్ ఉందా, ప్రతిదీ ఇక్కడ ఇలా వాళ్ళైతే ఇంక్లూడింగ్ ఛార్జెస్ సహా వాళ్ళైతే ఎడ్యుకేషనల్ పర్పస్ టైప్లో మనకైతే ఇక్కడైతే ఐడియాస్ అయితే ఇస్తారు. సో ఇలా మీరు ఒకటి ఐడియాస్ అనేది ఫాలో అవ్వచ్చు, లేదు అంటే కనుక వాళ్ళు ట్రేడింగ్ ఐడియాస్ అయితే ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడైతే చూడండి రిలయన్స్ అయితే ఇక్కడ వాళ్ళైతే మెన్షన్ చేశారు. సో వాళ్ళు ఏం మెన్షన్ చేశారు అనేది మనం అయితే చూద్దాం. రిలయన్స్ ప్రైస్ బ్రేక్ సపోర్ట్ బట్ డిమాండ్ సేస్ రివర్సల్. సో అంటే ప్రైస్ సపోర్ట్ దగ్గర మనకి ప్రైస్ అనేది బ్రేక్ అయితే అయ్యింది, బట్ అదే ఇక్కడ లైక్ సపోర్ట్ లెవెల్లో మనకి డిమాండ్ కూడా అయితే కనిపిస్తుంది అనేది వాళ్ళైతే చెప్పారు. సో ఇక్కడ నుంచి ఇదంతా మీరు రీడ్ చేసి ఇక్కడ నుంచి వాళ్ళు ఏం చెప్తున్నారు, బై చేయమంటున్నారా లేదంటే సెల్ చేయమంటున్నారా అనేది కూడా ఒక్కసారి చూడండి. బట్ వాళ్ళు చెప్పారు కదా అని బ్లైండ్గా అయితే తీసుకోకండి, మీరు అనాలిసిస్ అనేది కూడా మీరు ఓన్గా అయితే కొన్ని యాడ్ చేసుకోండి. సో ఓవరాల్గా ఒక ఐడియా పరంగా అయితే ఇదైతే మీరైతే తీసుకోండి. సో అలా ఇది వచ్చేసి ఇంటర్ఫేస్, ఇదంతా మనకి అలా ఐడియాస్ కింద అయితే మనం అయితే చూడాలి. బట్ నెక్స్ట్ వచ్చేసి మనకి మేజర్ పార్ట్. సో మేజర్ పార్ట్ అంటే ఏం లేదు, మీరు అనుకున్న లైక్ ఇండెక్స్లో అయినా లేదంటే అయినా స్టాక్లో అయినా ఎలా టెక్నికల్ అనాలిసిస్ అనేది చేయాలన్నది ఇప్పుడు క్లారిటీ అయితే ఇస్తాను. సో దానికోసం పైన మీకు సర్చ్ బాక్స్ అయితే కనిపిస్తుంది కదా, సో దాంట్లో వచ్చేసి మీకు నచ్చిన స్టాక్ అయితే మెన్షన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి నిఫ్టీ 50 అయితే చూస్తున్నాను, ఎందుకంటే మ్యాక్సిమం ఎక్కువ మంది లైక్ ఆప్షన్ ట్రేడింగ్ చేస్తారు కదా, మ్యాక్సిమం నిఫ్టీ ఇండెక్స్ లేదంటే బ్యాంక్ నిఫ్టీ ఈ రెండిట్లోనే చేస్తారు, లేదంటే సెన్సెక్స్లో అయితే చేస్తారు. సో ఒక్కటే నిఫ్టీ మీకు చెప్పేస్తే కనుక మ్యాక్సిమం అన్నట్లు ఇదే సినారీ అయితే ఉంటుంది. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్
ఇదే స్టెప్స్ అయితే మీరు ఉన్నట్లు కూడా మీరైతే ఫాలో అయితే అవ్వచ్చు. సో దాంట్లో వచ్చేసి నేను నిఫ్టీ 50 అయితే క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు లాంచ్ చార్ట్ అయితే ఉంది, లేదంటే సి ఆరియో అయితే ఉంది. సో ఆరియో అంటే నిఫ్టీ సంబంధించిన మ్యాక్సిమం లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆరియో అయితే చూడండి, లైక్ చార్ట్ కానీ ఏమైనా న్యూస్ కానీ కీ డేటా పాయింట్స్ కానీ లేదంటే రిలేటెడ్ ఇండెక్సెస్ ఏమైనా ఉన్నాయా, లేదంటే కమ్యూనిటీలో నిఫ్టీ గురించి రీసెంట్గా వాళ్ళు ఏమైనా షేర్ చేశారా అనేది కూడా ఇక్కడైతే ఉంటుంది. సో అలా మీరు న్యూస్ కూడా రీసెంట్గా అయినా న్యూస్ వచ్చింది అనేది కూడా చూడొచ్చు. 2 hours అగో వచ్చేసి మనకి ఆర్బీఐ సంబంధించి పాలసీ న్యూస్ అయితే వచ్చింది. సో దాని తర్వాత చూసుకుంటే లైక్ ఇండియన్ స్టాక్స్ గురించి లేదంటే రూపీ గురించి కూడా ఒక న్యూస్ అయితే మేజర్ న్యూస్లు అయితే వచ్చాయి. సో ఇలా మీరు రీసెంట్గా వచ్చిన న్యూస్ కూడా అయితే చూడొచ్చు. ఈవెన్ అంతేకాకుండా టెక్నికల్స్ కూడా ఇక్కడైతే చూడొచ్చు. మ్యాక్సిమం నిఫ్టీ వచ్చేసి బై చేయమని అయితే చెప్తున్నారు. సో అందుకే మనకి లైక్ చార్ట్లో మనకి అప్ సైడ్ మూవ్మెంట్ అయితే కనిపిస్తుంది. ఆస్కిలేటర్ కూడా మనకి బై అనేది చూపిస్తుంది. ఈవెన్ మూవింగ్ యావరేజ్ కూడా మనకి బై అనేది చూపిస్తుంది. సీజనల్గా చూసుకుంటే మనకి నిఫ్టీ ఎలా మూవ్ అయింది అనేది కూడా ఇక్కడ అయితే ఉంటుంది. సో అలా ఇక్కడ ప్రతిదీ మనకి ఆరియో అయితే ఉంటుంది. ఆరియో అయితే అయిపోయింది కదా, ఇప్పుడు వచ్చేసి దాని తర్వాత ఇంకేం ఆప్షన్ కనిపిస్తుంది, చార్ట్ అయితే కనిపిస్తుంది, లాంచ్ చార్ట్. సో ఇది క్లిక్ చేసిన వెంటనే క్లియర్ కట్గా నిఫ్టీ సంబంధించిన మనకి చార్ట్ అయితే వస్తుంది. చూడండి గైస్, ఇప్పుడు ప్రెసెంట్ నిఫ్టీ ఎంత ట్రేడ్ అవుతుంది. ఈ ఆల్రెడీ ప్రీవియస్గా నేను యాడ్ చేసిన ఇండికేటర్స్ ఇవన్నీ రిమూవ్ చేస్తాను. సో ఇప్పుడు అలా చార్ట్ అయితే ఓపెన్ చేసాం. దీంట్లో వచ్చేసి మనకి మల్టిపుల్ సెట్టింగ్స్ అయితే ఉంటాయి. ఈవెన్ లెఫ్ట్ సైడ్ చూడండి, ఈవెన్ అప్ సైడ్ కూడా అయితే చూడండి. రైట్ సైడ్ వచ్చేసి మీకు ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో అయితే చెప్పాను, మనం మల్టిపుల్ స్టాక్స్ ఇక్కడే మనం వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకుని లైక్ ఇక్కడ నచ్చిన మీ స్టాక్ అయితే యాడ్ చేసుకుని ఇక్కడైతే మీరైతే ట్రాక్ అనేది చేసుకోవచ్చు. సో ఇప్పుడు అదంతా మ్యాక్సిమం సెకండరీ పార్ట్. ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు టెక్నికల్గా మనం టెక్నికల్ అనాలిసిస్ అనేది ఎలా చేయాలి, మనం ఇప్పుడు తీసుకున్నది ఏదో నిఫ్టీ చార్ట్ అయినా అవ్వచ్చు, లేదంటే ఏదైనా పర్టికులర్ స్టాక్ అయినా అవ్వచ్చు, టెక్నికల్గా ఎలా చేయాలనేది కూడా చెప్తాను. సో దాంతోపాటు ప్రతిదీ ఒక క్లారిటీ అయితే ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చేసి ఇది మన ప్రొఫైల్, ఇది అవసరం లేదు. ఇక్కడ వచ్చేసి నేను నిఫ్టీ అయితే యాడ్ చేసుకున్నాను. లేదు మీరు ఏమైనా పర్టికులర్ స్టాక్ యాడ్ చేసుకుని ఉంటే కనుక ఇక్కడ మీరు టైప్ చేస్తే ఆ పర్టికులర్ స్టాక్ అయితే వస్తుంది. సో దాని తర్వాత చూసుకుంటే టైం ఫ్రేమ్ వచ్చేసి ఇక్కడ మీకు ఒక క్యాండిల్ 5 minutes అయితే ఉంది కదా, ఇక్కడ మనం వచ్చేసి లైక్ నచ్చిన టైం ఫ్రేమ్ అయితే మనం అయితే పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1 hour పెట్టుకుంటే ఓ క్యాండిల్ ఇది వచ్చేసి మనకి 1 hour అయితే ఉంటుంది. అయితే ఫర్ ఎగ్జాంపుల్ మనకి అరౌండ్ 5 minutes పెట్టుకున్నాం అనుకోండి, సో ఒక క్యాండిల్ మనకి 5 minutes అయితే వస్తుంది. సో అలా మీరు బేసిక్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకున్న ట్రేడింగ్ బట్టి మీరు క్యాండిల్ టైం ఫ్రేమ్ అయితే చేంజ్ చేసుకోండి. లైక్ 1 minute నుంచి 5 minutes వరకు వచ్చేసి స్కాల్పింగ్ అయితే యూజ్ చేస్తారు. అంటే క్విక్గా లైక్ ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకుని వాళ్ళైతే వెళ్ళిపోతారు. సో దాన్ని మనం స్కాల్పింగ్ అయితే అంటాము. లేదు డే ట్రేడింగ్ అంటే మ్యాక్సిమం 5 minutes నుంచి 50 minutes, ఒకసారి 1 hour కూడా తీసుకుంటారు. అదే స్వింగ్ ట్రేడింగ్ అయితే డే టైం ఫ్రేమ్లో ఈవెన్ 4 hours టైం ఫ్రేమ్లో కూడా వాళ్ళైతే అనాలిసిస్ అనేది చేసుకుంటారు. సో బేస్లో మీరు ఏ విధంగా లైక్ ట్రేడింగ్ చేస్తున్నారనే దాన్ని బట్టే ఇలా క్యాండిల్ స్టిక్ లైక్ ఏ టైం ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకోవాలనేది అనేది బేస్ అయ్యి ఉంటుంది. సో దాని తర్వాత క్యాండిల్స్, ఇది వచ్చేసి మనకి నార్మల్ క్యాండిల్స్ షేప్లో అయితే ఉన్నాయి కదా, ఇక్కడ మనకి మల్టిపుల్స్ అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్యాండిల్స్ కానీ లేదంటే బార్స్, మీకు ఓన్లీ బార్ అయితే ఉంటుంది, బాడీ అయితే ఉండదు. విక్ టైప్లో అయితే మనకైతే ఉంటుంది. ఇక్కడ ఓన్లీ ఓపెనింగ్ ప్రైస్ క్లోజింగ్ ప్రైస్ మనకైతే చూపిస్తుంది. సో దాని తర్వాత చూసుకుంటే క్యాండిల్స్ అయితే మనం రోజు యూస్ చేసే క్యాండిల్స్. సో దాని తర్వాత హాలో క్యాండిల్స్ అంటే ఏం లేదు, మీకు మధ్యలో ఏది లైక్ థిక్గా అయితే ఉంటుంది బాడీ అనేది. సో దాని తర్వాత చూసుకుంటే ఇంకా చాలా ఉంటాయి, ఏరియా కానీ లేదంటే ఓన్లీ లైన్. ఇవి చూడండి, ఇలా ఇది క్లియర్గా నాయిస్ కింద అయితే ఉండదు, క్లియర్గా అయితే ఉంటుంది మనకి. సో బట్ ఎలా మనం బేస్ చేసుకుని ట్రేడింగ్ అయితే తీసుకోలేం కదా, ఎందుకంటే క్యాండిల్స్ అనేది మనకి లైక్ సైకాలజీ అనేది బేస్ చేసుకుని మన క్యాండిల్స్ ఈజీగా ట్రేడ్స్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ బయ్యర్స్ ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారు, ఈవెన్ విక్ బట్టి ఎలా వెళ్తుంది మార్కెట్ అనేది కూడా మనం క్యాండిల్ బేస్ చేసుకుని అనాలిసిస్ అనేది చేయొచ్చు. కాబట్టి బిగినర్స్ అయితే ఓన్లీ క్యాండిల్స్ అయితే యూస్ చేయండి. ఈవెన్ ఇంకోటి కూడా మనకి ఫేమస్ అయితే ఉంటుంది. సో అదేంటో కాదు, మనకి రెంకో చార్ట్. సో ఇది చాలా మంది ఈ మధ్య బిగినర్స్ అయితే యూస్ చేస్తున్నారు. ఇది కూడా మనకి ఎలా ఉంటుంది అంటే నాయిస్ ఎక్కువ లేకుండా క్లియర్గా ఏదో అప్ సైడ్ డౌన్ సైడ్ అయితే ఉంటుంది. బట్ ఇక్కడ చూపించినంత సింపుల్గా అయితే ఉండదు రియాలిటీలో. ఇది బిగినర్స్ అయితే కనుక కొంచెం లైక్ మ్యాక్సిమం క్యాండిల్స్లోనే ట్రేడింగ్ చేయడానికి అయితే చూడండి. ఎందుకంటే మన లైక్ సోషల్ మీడియాలో కూడా ఈవెన్ అంతేకాకుండా యూట్యూబ్లో ఈవెన్ ఎవరైనా స్ట్రాటజీస్ ఏమైనా బిల్డ్ చేశారంటే ఓన్లీ క్యాండిల్ బేస్ చేసుకునే వాళ్ళు స్ట్రాటజీస్ అనేది బిల్డ్ చేస్తారు. ఈ రెంకోగట్ అంటే దాన్ని సపరేట్గా మనం ఓన్గా బిల్డ్ చేసుకోవాలి తప్ప, అది క్యాండిల్స్ ఆల్రెడీ ప్రీ అప్డేట్ స్ట్రాటజీస్ ఉంటాయి కాబట్టి మనకి ఈజీగా ప్రాక్టీస్ అనేది మనం అయితే చేసుకోవచ్చు. ఈవెన్ ప్రతి క్యాండిల్ మనకి సైకాలజికల్ పరంగా మనకి చాలా క్లియర్గా ఒక ఇన్ఫర్మేషన్ అయితే మనకైతే ఇస్తుంది. సో అందుకే మ్యాక్సిమం క్యాండిల్స్ బేస్ చేసుకుని మీరైతే ట్రై చేయండి. దాని తర్వాత చూసుకుంటే ఇండికేటర్స్ ఫర్దర్గా అయితే యాడ్ చేసుకుందాం. దాని తర్వాత మీకు రీప్లే ఈవెన్ అలర్ట్ కూడా మీరు అనుకున్న ప్రైస్ ఏనో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ 24,000 క్రాస్ అవ్వగానే మీకు అలర్ట్ చేయమని మీరైనా లైక్ ఒక స్టాప్ వాచ్ లేదంటే ఒక టైం అంటారు కదా అలారం టైప్లో, అలా పెట్టుకోవాలనుకుంటే కనుక ఇక్కడైతే పెట్టుకుంటే ఆ టైంకి మీకు నోటిఫికేషన్ అయితే మీకైతే వస్తుంది. సో ఇలా కూడా మీరైతే అప్డేట్ చేసుకోవచ్చు. సో దాని తర్వాత
ఇదంటే ఏం లేదు, జస్ట్ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్ట్రాటజీ బ్యాక్ టెస్ట్ చేయాలంటే ఈ సెట్టింగ్ అనేది మనకైతే యూజ్ అనేది అవుతుంది. ఐ మీన్ లైక్ ఈ టూల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి మీకు చార్ట్ అయితే కనిపిస్తుంది కదా, సో ఇక్కడ ఎలా ఉందనుకోండి, సో నెక్స్ట్ క్యాండిల్ ఏం ఫామ్ అవుతుంది అన్నది ఈ రీప్లే ద్వారా మనం అయితే చూడొచ్చు. అంటే అయిపోయిన మార్కెట్లో చూడొచ్చు కానీ రాబోయే మార్కెట్లో అయితే చూడలేము. మరి ఆ సెట్టింగ్ చూపించచ్చు కదా అంటే ఇది మనం అయితే లైక్ చేయలేము, ఎందుకంటే సబ్స్క్రిప్షన్ అయితే మనకైతే ఉండాలి. అదే డే టైం ఫ్రేమ్లో అయితే మనం అయితే చేసుకోవచ్చు, కానీ తక్కువ టైం ఫ్రేమ్లో మనకి ఇలా అలా అయితే ఇవ్వలేదు. జస్ట్ అమౌంట్ పే చేస్తే కనుక అప్పుడే మనం రీప్లే అయితే చేయగలం. ఇది వచ్చేసి మ్యాక్సిమం ఓన్లీ బ్యాక్ టెస్ట్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది. సో అలా ఇది సెట్టింగ్స్. సో దాని తర్వాత చూసుకుంటే ఇక్కడ ఇది మీకు స్క్వేర్ బాక్స్ అయితే ఉంది కదా, సో అదైతే చూద్దాం. సో దానికన్నా ముందు ఈ యారోస్ అయితే మీరు ఆల్రెడీ ఎక్కడైనా మిస్టేక్ చేశారనుకోండి బ్యాక్ అయితే రావచ్చు. సో అలా అంటే మీరు ముందు పెట్టిన సెట్టింగ్స్ అన్ని అలా బ్యాక్ చేసుకుంటూ అయితే రావచ్చు. ఇదైతే ముందుకైతే వెళ్ళొచ్చు, ఇది అంతా మనకి నీడ్ అయితే లేదు. సో దాని తర్వాత వచ్చేసి ఇక్కడ స్క్వేర్, ఇది వచ్చేసి మనం యాక్చువల్గా యాక్సెస్ అనేది చేయలేము, బట్ మీరు ఏదైతే బ్రోకర్ యూస్ చేస్తున్నారో అక్కడైతే మీరైతే యాక్సెస్ అనేది చేయగలరు. ఇది క్లిక్ చేసి మీకు లైక్ స్క్రీన్ అనేది లైక్ 2 కింద డివైడ్ చేసుకోవాలి, లేదంటే 3 కింద డివైడ్ చేసుకోవాలన్నది మనం ఇక్కడైతే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సైడ్ నిఫ్టీ చార్ట్, ఒక సైడ్ ప్రీమియం చార్ట్ అలా పెట్టుకోవడానికి ఇదైతే యూజ్ అవుతుంది. బట్ ఇది క్లిక్ చేస్తే మనకి ప్రీమియం సబ్స్క్రిప్షన్ అయితే అడుగుతుంది. సో అలాంటప్పుడు ఇది మ్యాక్సిమం అవసరం అయితే లేదు, ఎందుకంటే మీరు యూస్ చేసే డిమాట్ అకౌంట్ అయితే ఉంటుంది కదా, మ్యాక్సిమం అందరూ ట్రేడింగ్కి సంబంధించి లింక్ అయ్యి ఉంటారు, ఇంటర్లింక్ అయ్యి ఉంటారు. అక్కడైతే మీరు ఈజీగా అయితే యూస్ చేసుకోవచ్చు. లేదు అది కూడా కావాలంటే కనుక చెప్పండి, ఫర్దర్ వీడియోస్లో దాని గురించి అయితే డిస్కస్ అయితే చేద్దాం. ఓవరాల్గా పైన సెట్టింగ్స్ అయితే ఇవి. సో దాని తర్వాత ఇప్పుడు టెక్నికల్గా ఎలా ఇప్పుడు చూసుకోవాలన్నది ఇప్పుడు క్లియర్గా అయితే ఇస్తాను. బట్ ఇక్కడ చూడండి మార్కెట్ ఎలా బిహేవ్ చేసిందో మనం అయితే చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మార్కెట్ అనేది గ్యాప్ అప్ అయితే ఓపెన్ అయింది. ఓపెన్ అయిన కాడి నుంచి మనకు కొంచెం లో అయితే టచ్ చేసుకుంటూ, సో దాని తర్వాత హైయర్లో ఫామ్ చేసుకుంటూ స్లోగా అప్ సైడ్కి వెళ్తుంది. ఈవెన్ ఒక రేంజ్లోకి వచ్చేసి ఒక రేంజ్ మోడల్ అయితే ఉండిపోయింది. సో ఇది మనం ప్రాపర్గా లైన్స్ ట్రాక్ చేసుకుని ఎలా అనాలిసిస్ అనేది చేయలేదు కూడా చూపిస్తాను. సో అలా చూసుకుంటే ఇక్కడ మనకి ఫస్ట్ ఇది వచ్చేసి మనకి లైక్ ఈ పాయింట్ డాట్ లైక్ చూడండి డాట్ టైప్లో, ఏదంటే మనకి లైక్ ప్లస్ టైప్లో ఉంటుంది. సో ఇదంతా యూజ్ అయితే లేదు. సో దాని తర్వాత సెకండ్ అయితే ఉంది కదా, సో దీంట్లో మనము లైన్స్ అనేది అయితే డ్రా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ట్రెండ్ లైన్ కానీ లేదంటే లేదంటే ఇన్ఫో లైన్. ఫస్ట్ ట్రెండ్ లైన్ చూసుకుంటే ఇక్కడ నుంచి మార్కెట్ ఏ ట్రెండ్లో వెళ్తుంది, ఎదురు అప్ సైడ్ వెళ్తుందా డౌన్ సైడ్ వెళ్తుంది అనేది కూడా మనకి లైక్ సింపుల్గా అయితే డ్రా చేసుకోవచ్చు. అది ఎలా డ్రా చేయాలని చెప్తాను చూడండి. ఇక్కడ నుంచి లైక్ మినిమం 3 పాయింట్స్ అయితే టచ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇప్పుడు చూడండి మార్కెట్ పెరిగింది, మళ్ళీ ఈ లైన్ టచ్ అయ్యి పైకి అయితే వెళ్ళింది, మళ్ళీ ఈ లైన్కి టచ్ అయ్యి కొంచెం పైకి అయితే వెళ్ళి ఇక్కడ మనకి బ్రేక్అవుట్ తీసింది. బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత కొంచెం మనకి మార్కెట్ అనేది కన్సల్టేట్ ఈవెన్ కొంచెం నెగిటివ్ అయితే ట్రేడ్ అవుతుంది. సో అలా ట్రెండ్ బట్టి మనము లైన్స్ కూడా అయితే డ్రా చేసుకోవచ్చు. సో దాని తర్వాత ఇన్ఫో లైన్, ఎక్స్టర్నల్ లైన్ ఇవన్నీ మనకి అవసరం అయితే లేదు, బట్ హారిజెంటల్ లైన్ అయితే అవసరం. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే నియర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ డ్రా చేసుకోవడానికి హారిజెంటల్ లైన్ అయితే మనకైతే ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నియర్ రెసిస్టెన్స్ అంటే మల్టిపుల్ టైమ్స్ ఎక్కడ టచ్ అయ్యి డౌన్ సైడ్కి వెళ్తుంది, ఈ లెవెల్ దగ్గర చూడండి మల్టిపుల్ టైమ్స్ లైక్ 2 to 3 టైమ్స్ అనేది ఇక్కడే టచ్ అవుతుంది. సో అంటే ఇది ఏంటి నియర్ రెసిస్టెన్స్ లెవెల్ కింద అయితే మార్కెట్ అనేది యాక్ట్ చేస్తుంది. సో దాని తర్వాత వచ్చేసి సపోర్ట్ మల్టిపుల్ టైమ్స్ ఎక్కడ తీసుకుంటుంది, సో చార్ట్ చూసుకుంటే ఈ పర్టికులర్ రేంజ్లో మనకి సపోర్ట్ కింద అయితే తీసుకుంటుంది. సో నేను తక్కువ టైం ఫ్రేమ్లో అయితే నేను మల్టిపుల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేస్తాను. యాక్చువల్గా చెప్పాలంటే మినిమం 50 minutes నుంచి 4 hours టైం ఫ్రేమ్ ఇన్ బిట్వీన్లో మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అయితే డ్రా చేయాలి. సో అలా చూసుకుంటే ఇక్కడ ఒక రెసిస్టెన్స్ కింద సపోర్ట్ కింద అయితే యాడ్ చేస్తుంది. సో ఇది మీకు క్లియర్గా అర్థం కావాలి, ఎందుకంటే 2 గ్రీన్ కలర్లో అయితే ఉన్నాయి కదా. ఇది కలర్ చేంజ్ చేసుకోవాలనుకుంటే కనుక సో ఇది క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ పైన మీకు అయితే ఉంటుంది పెన్సిల్ సింబల్ని, ఇది క్లిక్ చేసి రెడ్ అయితే పెట్టుకోండి. నేను ఆరెంజ్ పెట్టాను, ఇలా రెడ్ అయితే పెట్టుకోండి. సో ఇలా మీరు ఆరిజినల్ లైన్ అయితే డ్రా చేసుకుని మీరైతే చూసుకోవచ్చు. ఈవెన్ దాని తర్వాత వెర్టికల్ లైన్స్ కూడా అయితే ఉంటాయి. వెర్టికల్ లైన్స్ అంటే ఏం లేదు, లైక్ స్ట్రైట్గా అయితే ఉంటుంది చూడండి, స్ట్రైట్గా. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు 12:30 తర్వాత మార్కెట్ అనేది ట్రాక్ చేస్తారనుకుంటే సో ఆ క్యాండిల్ మీరు ఇలా వెర్టికల్ లైన్ అయితే డ్రా చేసుకోవచ్చు. దాని తర్వాత ఇంకేమున్నాయి లైన్స్ అనేది హారిజెంటల్ లైక్ రే అంటే ఏం లేదు, ఇప్పుడు హారిజెంటల్ లైన్ అయితే ఫుల్గా వస్తుంది కదా, రే అంటే ఒక పర్టికులర్ పాయింట్ నుంచి అక్కడ నుంచి మనం ఒక లైన్ అయితే డ్రా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 తర్వాత నేను సపోర్ట్ అయితే చూసుకుందాం అనుకునే టైంలో నేను 1 తర్వాత ఉన్న క్యాండిల్కి పెడతాను. సో చూస్తారు కదా, ఇక్కడ నుంచే మనం ఎక్కడైతే ఏ క్యాండిల్ అయితే టచ్ చేసామో అక్కడి నుంచే మనకి లైన్ అనేది వస్తుంది. సో ఇలా మనకి ఈ లైన్స్ అయితే మనకైతే ఉపయోగపడతాయి. సో దాని తర్వాత వచ్చేసి ఛానల్స్. సో ఛానల్స్ అంటే ఏం లేదు, మీకు స్టార్టింగ్లోనే ట్రెండ్ లైన్ అయితే డ్రా చేశారు కదా, సో మనం ఓన్లీ డౌన్ సైడ్ అయితే డ్రా చేస్తాము, అప్ సైడ్ అయితే డ్రా చేయాలి. బట్ మీకు అంత టైం లేదనుకునేటప్పుడు ప్యారలల్ ఛానల్స్ అయితే ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్యారలల్ ఛానల్ క్లిక్ చేసి ఇక్కడ నుంచి ఒక లైన్ అయితే డ్రా చేశాను అనుకోండి. సో ఇక్కడ నుంచి డ్రా చేశారు కదా, అలా పైకి అనండి,
పైకంటే మీకు అప్ సైడ్ కూడా ఒక ఛానల్ అయితే వచ్చేస్తుంది. సో అంటే మార్కెట్ ఎటు సైడ్ బ్రేక్అవుట్ ఇస్తుందో అటు సైడ్ మీరు పొజిషన్ తీసుకోవడానికి ఈ ప్యారల్ ఛానల్ అనేది మనకైతే యూస్ అవుతుంది. ఇది ఓన్లీ ట్రేడింగ్ మార్కెట్లో క్లియర్గా అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏం జరిగింది, మార్కెట్ టచ్ అయింది, పైకి అయితే వెళ్ళింది, మళ్ళీ టచ్ అయింది, పైకి అయితే వెళ్ళింది, మళ్ళీ ఇక్కడే టచ్ అయ్యి పైకి అయితే వెళ్తుంది. సో అలా 24,109 వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉండొచ్చు. సో ఇక్కడ 2 టైప్స్ అయితే మనం ట్రేడ్స్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఏదో బ్రేక్అవుట్ అయితే ఎటు సైడ్ బ్రేక్అవుట్ అయిందో సో అటు సైడ్ సపోర్ట్ రెసిస్టెన్స్ తీసుకుని అటు సైడ్ అయినా మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేయొచ్చు. లేదు ఈ ప్యారల్ ఛానల్స్ అయితే ఉన్నాయి కదా, ఈ ఛానల్స్ దగ్గర ఒకసారి మనకి రివర్సల్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ రివర్సల్ అయింది కదా, ఇక్కడ కూడా రివర్సల్ అయితే కదా. సో అలా రివర్స్లో కూడా మనము ట్రేడ్స్ అనేది ప్లాన్ అయితే చేసుకోవచ్చు. ఇలా మనకి ప్యారల్ ఛానల్స్ అనేది యూజ్ అనేది అవుతాయి. సో దాని తర్వాత ఇంకా ఇవన్నీ అంత అవసరం అయితే లేదు. మరి చార్ట్ అయితే క్లమ్సీగా అయితే అయిపోతుంది. సో దాని తర్వాత చూసుకుంటే ఇక్కడ మనకి 4 లైన్స్ అయితే ఉన్నాయి. ఇదేం లేదు, మనకి దీంట్లో మేజర్గా ఫెబ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫెబ్ మీకు తెలియకపోతే ఫెబ్ అనేది మనం ఎలా యూజ్ చేయాలంటే మీకు డిలీట్ చేస్తాను చూడండి. ఫస్ట్ మీకు థియరిటికల్గా అయితే చెప్తాను. మార్కెట్ అనేది ఒకసారి మనకి అప్ సైడ్కి వెళ్తున్నప్పుడు ఒకసారి జువల్ల పైకి అయితే వెళ్ళిపోతుంది కదా. మార్కెట్ ఏం చేస్తుంది, ఫస్ట్ హైయర్ హై ఫామ్ చేస్తుంది. అంటే లో నుంచి హై వరకు ఫామ్ చేసేదాన్ని మనము హైయర్ హై అంటాము. అక్కడి నుంచి డౌన్ అవుతే మనము హైయర్ లో అయితే అంటాము. సో ఇలా హైయర్ హై హైయర్ లో అలా ఫామ్ చేసుకుంటూ వెళ్తే దాన్ని మనము అప్ ట్రెండ్ అంటాము. అదే మన డౌన్ ట్రెండ్ వచ్చేసి లోయర్ హై లోయర్ లో ఇలా ఫామ్ చేసుకుంటూ వెళ్తే అది డౌన్ ట్రెండ్ అయితే అంటాము. బట్ అప్ సైడ్కి వెళ్తుందని మీకు వ్యూ ఉంది. ఈవెన్ హైయర్ హై కూడా క్లియర్గా అయితే ఫామ్ అవుతుంది. బట్ ప్రాపర్గా హైయర్ లో అంటే ఇక్కడ నుంచి మార్కెట్ పెరిగింది కదా, ఎంతవరకు పడి అక్కడ నుంచి రిట్రేస్ అవుతుంది అనేది తెలుసుకోవడానికే మనం ఫెబ్ అనేది యూజ్ చేస్తాము. సో అలా చూసుకుంటే మీకు చూపిస్తాను, లైక్ ఫెబ్ యూజ్ చేసి ఇక్కడ ఫెబ్ రిట్రేస్మెంట్ అయితే ఉంది కదా, లో ఎక్కడ ఉందని మనం అయితే మార్క్ చేసుకోవాలి. సో ఇక్కడైతే లో అవుతుంది కదా, అక్కడ టచ్ చేయండి. టచ్ చేసి రీసెంట్ హై ఎక్కడ ఫామ్ చేసింది అనేది ఇక్కడైతే చూసుకోవాలి. అలా చూసుకుంటే మనకి ఇక్కడ హై అయితే ఫామ్ చేసింది. సో అప్పుడు ఫామ్ చేసిన వెంటనే అక్కడ నుంచి మీరు ఎలా ఎక్స్టెండ్ చేసుకుంటూ అయితే వచ్చేయండి. సో వచ్చారు కదా, ఇప్పుడు చూడండి మార్కెట్ అనేది పై పెరిగి ఎగ్జాక్ట్ 0.5 లెవెల్ దగ్గర ఇక్కడైతే చూడండి 0.5 నుంచి 0.6 ఇన్ బిట్వీన్ మనకి రివర్సల్ అనేది కనిపించింది. ఇది రీసెంట్గా వచ్చిన రిట్రేస్మెంట్. ఇక్కడ నుంచి మనము అప్ సైడ్స్ అయితే లైక్ ట్రేడ్స్ అనేది మనం అయితే ప్లాన్ చేయొచ్చు. బట్ ఫెబ్లో వచ్చేసి మనకి మల్టిపుల్ సెట్టింగ్స్ అయితే మనకైతే ఉంటాయి. సో ఇక్కడ మనకి చాలా లైన్స్ అయితే ఉన్నాయి కదా, సో మల్టిపుల్ సెట్టింగ్స్ బట్టి మనము ఈజీగా మనం మోడిఫై అయితే చేసుకోవచ్చు. ఇది కొంచెం క్లమ్జీగా అయితే ఉంటుంది. దీనికోసం మనం ఒక సపరేటెడ్ వీడియో అయితే చేద్దాం. బట్ మాక్సిమం ఫెబ్ గురించి మీకు ఒక ఐడియా వచ్చింది అనేది లైక్ వచ్చిందని నేను అయితే అనుకుంటున్నాను. అలా ఫెబ్ అయితే ఇలా మనం అయితే యూస్ చేయొచ్చు. ఇప్పుడు ఇది అయితే రిమూవ్ చేస్తున్నాను. సో ఇంకా మనకి ఫెబ్లో చాలా టైప్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూడండి ఫిఫ్త్ ఛానల్స్ కానీ ఓన్లీ ఫిఫ్త్ టైం జోన్ కానీ సో ఇలా మనం లైక్ చాలా అయితే ఉంటాయి. సో అంతేకాకుండా లేదు మాకు ఇదంతా డ్రా చేసుకోవడం కష్టంగా ఉంది, మరి సింపుల్గా ట్రిక్ చెప్పాలంటే ఇండికేటర్స్లోకి వెళ్ళి ఆటో ఫిప్ అని కొట్టండి. ఆటో ఫిప్ ఎక్స్టెన్షన్ కొడితే మనకి ఫిబ్ ఆటోమేటిక్గా యాడ్ అయితే అయిపోద్ది. అంటే ఫర్దర్ చార్ట్లో మనకి యాడ్ అయితే అయిపోద్ది. సో దీన్ని బట్టి కూడా మనం ఓన్లీ సపరేటెడ్ వీడియో అయితే చేద్దాం. ఫిబ్ ఎలా యూస్ చేయాలి ప్రాపర్గా, ఇలా మనం ఆటో యూస్ చేసుకుని ఎలా యాడ్ చేయాలి, లేదంటే మాన్యువల్గా ఎలా యాడ్ చేయాలి అనేది కూడా ఒక డెడికేటెడ్ వీడియో అయితే దాంట్లో అయితే చేస్తాను. సో ఇలా ఫిబ్ అనేది మనం అయితే యూస్ చేసుకోవచ్చు. సో దాని తర్వాత చూసుకుంటే మనకి ఇక్కడ లైక్ చార్ట్ ప్యాటర్న్స్ అయితే మనకైతే ఉంటాయి. ఇది కూడా మనం మ్యాక్సిమం అవసరం అయితే లేదు. దీంట్లో అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసిడి ప్యాటర్న్ అంటే ఇక్కడ నుంచి మీరు బీసీ అలా మొత్తం ఒక ప్యాటర్న్ కింద అయితే మనం అయితే డ్రా చేసుకోవచ్చు. కొండల్లో అయితే మనకైతే కనిపిస్తాయి. అది బ్రేక్అవుట్ అయితే కనుక మనం అటు సైడ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి ట్రయాంగిల్ ప్యాటర్న్ చూసుకుంటే ఇలా మీరు ట్రయాంగిల్ ప్యాటర్న్ ఎన్ని వచ్చినప్పుడు అది అయితే మార్క్ చేసుకుంటారు. సో చూసారు కదా, సో ఎలా అయితే ఉంటుంది. ఇది ట్రయాంగిల్ ఇటు సైడ్ బ్రేక్అవుట్ అవుతుందో అటు సైడ్ అయితే పొజిషన్ తీసుకుంటారు. బట్ ఇది క్లారిటికల్గా థియరిటికల్గా పనిచేస్తుంది, కానీ ప్రాక్టికల్గా ఇక్కడ మనం అంతలా సెట్ చేయలేము రన్నింగ్ అవుతున్న చార్ట్లో. సో దాని తర్వాత మ్యాక్సిమం ఇవన్నీ చార్ట్ ప్యాటర్న్స్ అన్ని అలాగైతే ఉంటాయి. దాని తర్వాత మేజర్గా వచ్చేసి ఇది మనకి ఫోర్కాస్టింగ్. అంటే మనం ఒకవేళ ఏమైనా ట్రేడ్ తీసుకుంటే ఎక్కడి నుంచి లైక్ ఎన్ని పాయింట్స్ వస్తాయి, ఎంతవరకు పాయింట్స్ వస్తుంది, ఎంత పర్సెంట్ రిస్క్ రివార్డ్ ఉంటుంది అనేది కూడా ఇక్కడ క్లియర్గా అయితే చూసుకోవచ్చు. సో దాంట్లో వచ్చేసి మనకి లాంగ్ పొజిషన్, షార్ట్ పొజిషన్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ 3 లైన్స్ క్లిక్ చేయండి. లాంగ్ పొజిషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ నుంచి ట్రేడ్ అని తీసుకున్నారు అనుకోండి, ఇక్కడ నుంచి అప్ సైడ్కి వెళ్తే ఎన్ని పాయింట్స్ వస్తాయి, డౌన్ సైడ్ ఎన్ని పాయింట్స్ వచ్చినాయి అనేది కూడా చూసుకోవచ్చు. ఇలా మీరు లైక్ స్టాప్ లాస్ అన్ని మీరు ప్రీ అప్డేటెడ్గా కాల్కులేట్ అనేది చేసుకోవచ్చు ఇలా యూస్ చేసుకుని. ఈ డౌన్ సైడ్, సో ఇలా మీరు అప్ సైడ్ ఇది వచ్చేసి అప్ సైడ్, మనకు డౌన్ సైడ్ వచ్చేసి ఇక్కడ సేమ్ ఇది క్లిక్ చేసి షార్ట్ పొజిషన్ క్లిక్ చేసుకుంటే మీరు డౌన్ సైడ్ సో ఎంతవరకు పడింది అనేది కూడా మనం అయితే చూసుకోవచ్చు. రెడ్ లైన్ వచ్చేసి మనం స్టాప్ లాస్ కింద అయితే ఇండికేషన్ కింద అయితే మనం అయితే చూసుకోవాలి. సో అలా మీరు లాంగ్ పొజిషన్, షార్ట్ పొజిషన్ విత్ స్టాప్ లాస్ ఈవెన్ టార్గెట్ ఎన్ని పాయింట్స్ వస్తాయి అనేది ఈ రెండు మనం అయితే కాల్కులేట్ అయితే చేసుకోవచ్చు. సో రిమైనింగ్ వచ్చేసి మనకి ప్రైస్ ఎంత రేంజ్లో ఉంది కదా అనేది ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి ఈరోజు డే హై నుంచి డే లో వరకు ఎంత పెరిగింది అనేది అయితే చూసుకోవచ్చు. మళ్ళీ ట్రా చేస్తున్నానండి. ట్రయాంగిల్ ఇది కాదు,
సో ప్రైస్ రేంజ్ అంటే ఇప్పుడు హై ఇక్కడ వదిలింది కదా, లో ఎక్కడ వరకు వచ్చింది, ఇక్కడ అయితే వచ్చింది. సో అంటే డే మొత్తం మనకి అరౌండ్ 192 పాయింట్స్ అనేది మూవ్మెంట్ అయితే ఇచ్చింది, డౌన్ సైడ్ నుంచి అప్ సైడ్ నుంచి డౌన్ సైడ్. ఓవరాల్గా ఈ రోజు మనకి 192 పాయింట్స్ అనేది మూవ్ అయితే మనకైతే కనిపించింది. ఇలా మనము ఈ లైన్స్ అయితే డ్రా చేసుకోవచ్చు. సో దాని తర్వాత ఇది వచ్చేసి లైక్ బ్రష్ అనమాట. అంటే ఇక్కడ నుంచి మీరు ఏమైనా డ్రా చేసుకోవాలనుకుంటే కనుక లైక్ ఏమైనా లైక్ ఇదైతే మనకి మౌస్ సార్ అయితే అవ్వదు, పెన్ అయితే ఉంటే క్లియర్గా అయితే అవుతుంది. సో అలా మీరు ఏమైనా లైక్ చార్ట్ పెన్ అయితే డ్రా చేసుకోవాలనుకుంటే ఈ బ్రష్ సింబల్ అయితే క్లిక్ చేసి మీరైతే డ్రా చేసుకోవచ్చు, లేదంటే యారో సింబల్ కూడా అయితే పెట్టుకోవచ్చు. మీకైతే చూడండి, సో ఇలా మీరు యారో సింబల్స్ అయితే మీరైతే ఫర్ ఎగ్జాంపుల్ యారో ఇక్కడ చూడండి, ఇలా మీరు యారో సింబల్ అయితే మీరైతే చార్ట్ పెన్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎలా ఏంటంటే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఎక్కడైనా మీరు ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నా, ఇంపార్టెంట్ క్యాండిల్ ఉన్నా మీరు ఎలా డ్రా చేసుకుని స్పెసిఫిక్గా దాన్ని అయితే మీరైతే ఫోకస్ అనేది చేసుకోవచ్చు. సో అందుకే ఆ సెట్టింగ్స్ అనేది మనకైతే ఉపయోగపడతాయి. సో ఓవరాల్గా మీకు అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో దాని తర్వాత స్కేల్ కూడా సేమ్ మ్యాక్సిమం లైక్ ఒక క్యాండిల్ లైక్ కొలడానికి అయితే మనకి యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాండిల్ ఎంత మూమెంట్ ఇచ్చింది, మనకి ఓన్లీ 114 పాయింట్స్ అనేది ఓన్లీ జస్ట్ ఈ క్యాండిల్లో మనకి మూమెంట్ అయితే వచ్చింది. సో ఈ స్కేల్ బట్టి కూడా మనం కొన్ని స్ట్రాటజీస్ అనేది కూడా మనం అయితే బిల్డ్ చేసుకోవచ్చు. సో అలా మీరు ఈవెన్ అంతేకాకుండా మీరు ఎన్ని మార్క్ చేసుకున్నారు కదా, మార్క్ చేసుకున్నవి లైక్ సమ్ టైమ్స్ లైక్ ఉత్తినే మనం టచ్ చేస్తే డిలీట్ అయితే అయిపోతాయి. సో అదే అలా అవ్వకుండా ఉండడం కోసం ఇక్కడ కింద మీకు పెన్సిల్ లాక్ అవుతుంది కదా, అది క్లిక్ చేస్తే మీకు మ్యాక్సిమం స్క్రీన్ అయితే లాక్ అయితే అయిపోద్ది. అలాంటప్పుడు మీరు ఏమైనా పొరపాటున టచ్ చేస్తే కనుక మీకు అక్కడైతే రిమూవ్ అయితే అవ్వవు. సో ఓవరాల్గా ఎలా మీరైతే తెలుసుకోండి. లేదు మొత్తం ఓన్లీ చార్ట్స్ కూడా ఈ స్క్రీన్ అంతా ఒక లాక్ కింద వేసాలంటే కనుక ఇక్కడ లాక్ అవుతుంది కదా, అది లేస్తే అసలు మీకు ఏం చేసినా మీకు ఇక్కడ అయితే ఏం అవ్వదు. సో ఓవరాల్గా మనకి లెఫ్ట్ సైడ్ ఉన్న సెట్టింగ్స్ మనకి మేజర్గా ఏ అయితే యూస్ అవుతాయో అది లైక్ అన్నట్ల గురించి అయితే డిస్కస్ చేశాను. ఈవెన్ పైన ఉన్న వాటి గురించి కూడా అయితే డిస్కస్ చేశాను. బట్ మనం కొంచెం ప్రీమియం తీసుకుంటే దాంట్లో మనకి యూజువల్ అయ్యే సెట్టింగ్స్ ఏమున్నాయంటే ఒకటి రీప్లే. సో దాని తర్వాత వచ్చేసి మీకు చెప్పాను కదా, లైక్ ఒకేసారి మనం స్క్రీన్ అనేది డివైడ్ చేసుకోవచ్చు 2 to 3 కింద. సో మనకి ప్రీమియం అయితే అవుతుంది. బట్ సింపుల్ ట్రిక్ ఏంటంటే మీరు యూస్ చేస్తున్న లైక్ ఓన్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి గ్రో యాప్ ఉందనుకోండి. సో గ్రో యాప్లోకి వెళ్ళి మీరు అక్కడ ఈజీగా ఇదైతే సెట్టింగ్ అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ట్రేడింగ్ వ్యూతో లింక్ అయితే లైక్ అయ్యి ఉంటారు. మ్యాక్సిమం అన్ని ప్లాట్ఫామ్స్ వచ్చేసి ట్రేడింగ్ వ్యూతో లింక్ అయ్యి ఉంటాయి. సో దాంట్లో ఈజీగా మీరైతే చేసుకోవచ్చు. ఓవరాల్గా ఇదైతే ఇది. ఇప్పుడు దాని తర్వాత ఇండికేటర్స్ అనేది మనకి మేజర్. ఎందుకంటే ఇండికేటర్ అనేది ఒకళ్ళు కనిపెట్టింది ఒక మార్కెట్ ఉన్న రియాక్షన్ బట్టి, ప్రైస్ యాక్షన్ బట్టి ఆ ఇండికేటర్ అనేది వర్క్ అవుతుంది. బట్ మ్యాక్సిమం ఇండికేటర్స్ అన్ని లాగింగ్ ఇండికేటర్, అంటే మనకి లైవ్ మార్కెట్లో అంత బెస్ట్ అవుట్పుట్ అయితే ఇవ్వవు, బట్ మ్యాక్సిమం యూజ్ అవుతుంది. 100%లో మనకు ఒక ట్రేడ్ కన్ఫర్మేషన్ కోసం ఒక 20% ఇండికేటర్ బేస్ చేసుకుని మనం అయితే కన్ఫర్మ్ అనేది చేసుకోవచ్చు. అందుకోసం ఇండికేటర్ మనకైతే యూజ్ అవుతుంది. సో ఇండికేటర్ సెక్షన్ మనకి చాలా ఇంపార్టెంట్. ఈవెన్ నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చాలా స్ట్రాటజీస్ ఇండికేటర్ బేస్ చేసుకుని తీసుకున్నాను. ఈవెన్ ఫ్యూచర్స్లో లైక్ ఫ్యూచర్లో అయినా మంచి వీడియో చేసుకున్నప్పుడు స్ట్రాటజీస్ గురించి ఇండికేటర్ ఎలా యాడ్ చేసుకోవాలన్నది కూడా ఇక్కడ మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. సో దానికోసం పైన ఇండికేటర్స్ అయితే ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు మనకి పాపులర్ ఇండికేటర్స్ అనేవి అయితే వస్తాయి చూడండి. సో ఇక్కడ మీకు ఇండికేటర్స్ అనేవి చాలా అయితే ఉంటాయి. దీంట్లో మనకి చాలా కామన్గా యూస్ చేసే ఇండికేటర్స్ ఏమున్నాయి, సూపర్ ట్రెండ్ ఉంది, ఆర్ఎస్ఐ ఉంది, ఈఎంఏ ఉంది. సో ఇలా మనకి పాపులర్ ఇండికేటర్స్ అయితే ఉంటాయి, వోర్టెక్స్ ఇండికేటర్. ఈవెన్ అంతేకాకుండా మీకు ఆల్రెడీ కొన్ని చెప్పాను కదా. సో దాంట్లో మనం మేజర్గా ఈఎంఏ ఇండికేటర్ అయితే చూద్దాం. సో ఈఎంఐ అయితే ఏం లేదు, మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్. సో ఇలా మీరు ఈఎంఐ టైప్ చేసిన వెంటనే ఇక్కడ మీకు ఇక్కడైతే వస్తుంది చూడండి. సో ఇలా మీరు ఒక్కసారి క్లిక్ చేస్తే చాలు ఇండికేటర్ అనేది యాడ్ అయితే అయిపోద్ది. సో ఇలా యాడ్ అయితే అయిపోయింది కదా. సో ఏంటి అసలు ఇండికేటర్ అనేది కూడా చాలామందికి తెలుసు అనుకుంటున్నాను. తెలియకపోతే కనుక ఈ సింపుల్గా అయితే చెప్తాము. ఇక్కడ ఏముంది, ఈఎంఏ 9 అయితే ఉంది. సో అంటే 9 క్యాండిల్స్ యొక్క ఒక రేంజ్ని బట్టి ఈ లైన్ అనేది ఫార్మేషన్ అయితే మనకైతే కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 9 క్యాండిల్స్ వచ్చేసి ఓన్లీ గ్రీన్లో అయితే ఉందంటే కనుక ఈ లైన్ అనేది ఆ క్యాండిల్స్ కింద అయితే మనకైతే కనిపిస్తుంది. అంటే మార్కెట్ అప్ ట్రెండ్ ఉందనేది మనకి ఇండికేషన్ అయితే ఇస్తుంది. అదే 9 క్యాండిల్స్ రెడ్లో ఉంటే ఈ లైన్ అనేది క్యాండిల్స్ పైన అయితే ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ కింద అయితే ఉంది కదా, ఇదే లైన్ పైన అయితే ఉంటుంది. సో అలాంటప్పుడు మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్ ఉందనేది మనకి ఇండికేషన్ అయితే ఇస్తుంది. ఒక 9 క్యాండిల్స్ యొక్క యావరేజ్ అనేది తీసుకుని డివైడ్ అయితే చేసి మనకి ఒక లైన్ అనేది ఫార్మేషన్ అయితే మనకైతే కనిపిస్తుంది. సో అలా ఇది ఒక్కటే కాదు, మనకి మల్టిపుల్ ఇండికేటర్స్ అయితే ఉంటాయి. సో అలా చూసుకుంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఈఎంఐ అయితే ఉంది. సో ఈఎంఐ ఒక 3 యాడ్ చేసుకుని కొన్ని స్ట్రాటజీస్ కూడా అయితే మనకైతే ఉంటాయి. డబల్ టాప్ అలా మనం మ్యాక్సిమం వచ్చేసి ఒక 2 ఇండికేటర్స్ మనం అయితే యాడ్ చేయగలము. అంతకుమించి ఇండికేటర్స్ అనేది మనం అయితే యాడ్ చేయలేము. బట్ కొన్ని ట్రిక్స్ అయితే ఉంటాయి. ఆల్రెడీ ఒక షార్ట్ వీడియోలో అయితే డిస్కస్ చేశాను, దాంట్లో అయితే చెక్ చేయండి.
లేదు మీకు ఒక స్ట్రాటజీ ఉంది, ఓన్లీ ఒక 3 ఈఎంఐస్ మీరు యాడ్ చేసుకోవాలంటే దానికంటే ఒక ట్రిక్ అయితే ఉంటుంది. ఆ ట్రిక్ కూడా మీకు అయితే చూపిస్తాను. ఇండికేటర్స్లోకి వెళ్ళి ఈఎంఏ రిబ్బన్ అని టైప్ చేయండి. రిబ్బన్. సో టైప్ చేసిన వెంటనే మీకు ఇక్కడ మీకు వస్తుంది, చూపిస్తాను. మూవింగ్ యావరేజ్ రిబ్బన్. ఇది క్లిక్ చేసిన వెంటనే మీకు దీంట్లోనే మనకి అరౌండ్ ఎన్ని ఉన్నాయి, ఒక 20 SME ఉంది, 50 SME ఉంది, 100 SME ఉంది, 200 SME అయితే ఉంది. అంటే ఒకసారి మనము 4 లైన్స్ అయితే మనం అయితే డ్రా చేసి అయితే ఇచ్చింది. సో దీంట్లో మీరు ఫర్ ఎగ్జాంపుల్ నా స్ట్రాటజీ వచ్చి ఏం లేదు, 10, 20, 30, 40 ఈ 4 ఈఎంఐ లైన్స్ బ్రేక్అవుట్ ఉంటే అప్ సైడ్, లేదా డౌన్ సైడ్ ఉంటే డౌన్ సైడ్ కింద అయితే ప్లాన్ చేసుకుంటాను. సో అలాంటప్పుడు ఒకసారి మనం సపరేట్గా మూవింగ్ యావరేజెస్ యాడ్ చేస్తే ఆబ్వియస్గా 2 నుంచి మనం అయితే యాడ్ చేసుకోలేము. ఒకవేళ యాడ్ చేసుకోవాలంటే సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవాలి. బట్ ఈ సెట్టింగ్స్ ద్వారా ఈ ట్రిక్ ద్వారా మీరు ఒకేసారి మీరు 4 అయితే యాడ్ చేసుకోవచ్చు. లేదు నాకు 4 వద్దు 3 కావాలన్నా మీరు ఒకటైతే హైడ్ అయితే పెట్టుకోవచ్చు. ఒకటి ఎలా మైనస్ చేస్తే యాడ్ అయితే అయిపోద్ది. 1 వచ్చేసి మనకి యావరేజ్ 20 అయితే ఉంది కదా, నేను 10 అయితే పెట్టుకుంటున్నాను. 10, 20, 30. సో అలా 3 అయితే పెట్టుకున్నాను. సో చూడండి, ఇది వచ్చేసి ఒక లైన్ 10, 20, 30. ఈవెన్ అంతేకాకుండా కలర్స్ కూడా మనం అయితే చేంజ్ చేసుకోవచ్చు. అంటే 10 లైన్ ఎలా ఉండాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్లో ఉంటే చాలు నాకు ఉన్నప్పుడు 10 లైన్ గ్రీన్ పెట్టుకుంటావు. 20 లైన్ వచ్చేసి ఆరెంజ్, థర్డ్ వన్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ బ్లూ అయితే పెట్టుకుందాం. ఈ లైన్ కూడా కొంచెం థిక్ చేసుకుందాం. ఫస్ట్ కూడా కొంచెం థిక్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా క్లిక్ చేస్తే థిక్ అయితే అయిపోద్ది, అంతే. సో ఇలా మీరు నచ్చినట్టుగా మనం అయితే ఇలా అయితే చేంజెస్ అయితే చేసుకోవచ్చు. సో మూవింగ్ యావరేజ్కి వచ్చేసి మనం ఇలా ట్రిక్ అనేది ప్లే చేసుకోవచ్చు. ఈవెన్ అంతేకాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మీకు స్టార్టింగ్లో అయితే చెప్పాను కదా, ట్రెండ్ లైన్స్ ఎలా డ్రా చేసుకోవాలనేది మీకు పైన అయితే చూపించారు కదా లైన్ సెక్షన్లో. ఇక్కడ మీకు లేదు మాకు అంత కొంచెం కష్టంగా ఉంది, ఏదో ఒక ఇండికేటర్ ఉంటే చెప్పొచ్చు కదా ట్రెండ్ లైన్ డ్రా చేసుకోవాలనుకున్నప్పుడు ఏం చేస్తారంటే, ఏం లేదు ఇక్కడ ట్రెండ్ లైన్ అయితే టైప్ చేయండి. సో టైప్ చేసిన వెనక్కి ట్రెండ్ లైన్ అయితే వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి ఆటోమేటిక్గా మనకి ట్రెండ్ లైన్స్ అయితే మనకైతే అప్డేట్ అయితే అయిపోతాయి. సో చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఒక ట్రెండ్ లైన్ అయితే డ్రా చేసింది. ఒకవేళ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ కనిపిస్తే కనుక మీకు అటు సైడ్ అయితే పొజిషన్ తీసుకోవచ్చు. ఇవరల్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ ట్రేడింగ్ ఎలా ఉపయోగించాలనేది కూడా. సో బిగినర్స్ అయితే కనుక ప్రతిదీ ప్రాక్టీస్ అనేది చేయండి. నేను వచ్చేసి ఇప్పుడు అయితే చూపించారు కదా, ఈ స్టాక్స్ కూడా అయితే చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను రిలయన్స్ స్టాక్ యాక్సిస్ స్టాక్లో చేయాలనుకుంటే కనుక ఆ స్టాక్ క్లిక్ చేస్తే మీకు ఇలా అయితే ఉంటుంది. అలా మీరు మల్టిపుల్ సెట్టింగ్స్ అయితే మనం అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏమైనా డౌట్స్ ఉన్నాయి, ఇక్కడ నాకు అర్థం కావట్లేదు అనుకునేటప్పుడు ట్రేడింగ్ వ్యూ నుంచి కూడా మనకి సపోర్ట్ అయితే ఉంటుంది. సో అలాంటప్పుడు ఇక్కడ మీకు రైట్ కార్నర్లో మెసేజ్ సింబల్ అయితే ఉంది కదా, అది క్లిక్ చేస్తే ఇక్కడ మీకు అడుగుతుంది ఏమైనా మీరు అడగాలనుకుంటున్నారా. సో అడిగితే ఈవెన్ ట్రేడింగ్ గురించి కూడా అడగచ్చు ఇక్కడ మనం అనేది. సో ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఇక్కడ మనం అయితే క్లారిఫై చేసుకోవచ్చు. లేదు మాకు ఒక స్ట్రాటజీ తెలుసు, కోడింగ్ ద్వారా మేము స్ట్రాటజీ అనేది బిల్డ్ చేస్తాము, ఏదో చాట్ జీపీటీ కానీ జెమినీ యూస్ చేసుకుని స్ట్రాటజీ అనేది బిల్డ్ చేసుకునేటప్పుడు అది ఆ కోడింగ్ ఎలా ఇన్పుట్ చేయాలనేది కూడా క్లియర్గా ఇక్కడైతే ఉంటుంది. సో అది ఇక్కడ ఏం లేదు, ఇక్కడ మీకు కోన్ సింబల్ అయితే ఉంది కదా, అది క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఇదంతా రిమూవ్ చేసి యాడ్ టు చార్ట్ మనం అనుకున్న కోడింగ్ ఇక్కడ ఇచ్చి యాడ్ టు చార్ట్ అని క్లిక్ చేస్తే మనకి యాడ్ అయితే అయిపోద్ది. సో అంటే ఓన్ స్ట్రాటజీస్ బిల్డ్ చేసుకుంటారు కదా కొంతమంది, సో వాళ్ళకైతే ఈ సెట్టింగ్ అయితే మనకైతే యూజ్ అనేది అవుతుంది. ఓవరాల్గా ఇదంతా మనకి బేసిక్ అయితే చెప్పాను. బిగినర్స్ అయితే కనుక మ్యాక్సిమం వీడియో అనేది అర్థమవుతుంది. ఫర్దర్ వీడియోస్లో ఇంకా కొంచెం ఇన్ డెప్త్గా మనం అయితే వెళ్దాం. ఇండికేటర్స్ గురించి కూడా కొన్ని సెట్టింగ్స్ అనేది మనం అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. ఓవరాల్గా ఇంతే గైస్. సో వీడియో నచ్చితే కనుక లైక్ అయితే చేయండి. ఈవెన్ టెలిగ్రామ్ ఛానల్ ఇంకా ఫాలో అవుతే కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి.